మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఒక వైల్డ్ పర్సనాలిటీని చూస్తున్నాము మీలో, యాక్టింగ్ లో స్పెషల్లీ. బట్ ఇందులో ఆ వార్ డాగ్ అనే బైక్ ని ఏదైతే చూపించారో అది చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో అదేమైనా స్పెషల్ గా డిజైన్ చేయించారు? ఎస్ అండి, దట్ స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి. అండ్ వార్ డాగ్ అనేది ఇతను సినిమాలో అది చెప్పలేను కదా, అదే ఓకే అది చెప్ ఇండియన్ డాగ్స్ అని పిలుస్తారు కాబట్టి ఇతను వార్ డాగ్ అని ఇతను ఒక వార్ మిషన్ రెడీ చేసుకొని వాళ్ళని తగిలిపెట్టే ప్లాన్ లో ఉంటాడు అనమాట. సో అందుకే ఫైర్ అంతా చూస్తారు. అండ్ ఆ బైక్ స్టోరీ చెప్పాలంటే మన నాగార్జున ప్రభాస్ గారి సినిమా కల్కి ఉంది కదండి, దాంట్లో బండి తయారు చేసిన అసలు బుజ్జిని తయారు చేసిన టెక్నీషియన్ అనమాట ఆయన. సో ఒక కొత్త ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కొని దాన్ని రెడీ చేశారు. ఫొటోస్ పంపిస్తున్నారు. ఫస్ట్ కాన్సెప్ట్ ఫోటో చూసారు, అదిరిపోయింది సార్ అన్నారు. యాడ్ చేస్తూ వేసారు, యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అది దాదాపు ఇప్పుడు ఈ గ్లిమ్స్ తీసినప్పుడు 700 కేజీలు ఉండిందండి బైక్. అది ఇచ్చేసి సార్ నేను కూర్చున్నా, మామూలుగా ఎన్ఫీల్డే కదా ఏదైనా తోలేయచ్చు మనం అని కూర్చున్నాను. స్టాండ్ తీసి అక్కడ ఉంది సార్, కొంచెం ముందుకు వచ్చేయండి అన్నారు. ఈయన గేర్ వేసినట్టే వేసి ముందుకెళ్ళి అది ఒక్క సైడ్ వాలిపోయిందండి. అయిపోయావురా మనోజ్ ఈరోజు అనుకున్నా నేను. ఆ తర్వాత అదురు పట్టుకునే కాపాడాను. సో యా, ఇందాక సార్తో చెప్తున్నా, ఐ థింక్ ద ఛాలెంజింగ్ థింగ్ అండ్ ద మోస్ట్ రిస్కీ అండ్ మోర్ డిఫికల్ట్ థింగ్ ఐ థింక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈస్ గోయింగ్ టు బి ద వార్ డాగ్ బైక్ అండి. అందుకే బైక్ కి స్పెషల్ గా అంత స్పెషల్ గ్లిమ్స్ హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ విత్ బైక్ అండ్ డెత్ నోట్. అండ్ ఆ బైక్ కానీ ఆ డెత్ నోట్ బ్యాట్ కానీ చాలా బ్యాక్ స్టోరీ, దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది మూవీలో.